సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లాలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వడ్డీ లేని రుణాలు, ఫ్రీ బస్సు పథకంతో మహిళలకు మేలు జరుగుతోందని తెలిపారు. చీరలు పంచేందుకు వెళ్తున్నానని తమ సతీమణికి చెప్తే తనకు కూడా చీరలు తీసుకురమ్మని చెప్పిందన్నారు మంత్రి. నేతన్నలు నేసిన చీరల్లో క్వాలిటీ ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని అన్నారు మంత్రి వివేక్. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒకటే ఒక ఆలోచన ఉంది. మహిళా శక్తి ఎట్లా పెంచాలి, మహిళలకు ఎంత చేసినా కానీ తక్కువ. ఇన్ని రోజుల్లో మహిళలు వారైతే కష్ట బాధలు పడినారో వాళ్ళందరికీ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళే సొంతంగా ఆదాయం చేసుకోవాలి. వీళ్ళకు కాళ్ళ మీద నిలబడినప్పుడు పిల్లలను మంచిగా చదివించడంలో, కుటుంబాన్ని మంచిగా చూసుకోవడంలో మహిళలే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా వారి చేతులు గట్టి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. సార్, మహిళా గ్రూప్స్ ఏదైతే సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నారో చాలా చక్కగా పనిచేస్తున్నారు. యూనిఫామ్స్ 1,00,000 యూనిఫామ్లు వారు కుట్టించారు. స్కూల్స్ ముందు ఏదైతే అవసరాలు ఉన్నాయో మొదలే వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. సుమారు 600 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజెస్, మిత్తిలేని రుణాలు 28 కోట్ల రూపాయలు డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన చెప్పినప్పుడు మహిళలందరూ కూడా మంచిగా చప్పట్లు కొట్టినారు. మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారు ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని వాడుకోవటానికి ఒక మంచి అవకాశం అన్నమాట. అవగాహన కల్పించాలి అందరికీ. చాలా మంది మహిళలు డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పాల్గొంటున్నారు. మాకు పోలీస్ అరేంజ్మెంట్ చేయాలంటే చాలా కష్టమవుతుందని అంటున్నారు. అంటే ఇంతమంది మహిళలు ఈ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఉందో అందరు కూడా సరిగా వాడుకుంటున్నారు. సో ఇది ఒక మంచి విషయము. మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు మీకు ఈ సౌకర్యం కల్పించాలి, సన్న బియ్యం కూడా మన కుటుంబ సభ్యులకు మంచిగా ఉంటుందని చెప్పి 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇంతకుముందు మీకు దొడ్డు బియ్యం వస్తుంటే కదమ్మా, కానీ ఈసారి మీకు సన్న బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ఇలాగే నేను మా నియోజకవర్గంలో ఈసారి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యపడిపోయినాను. ఇంత మంచి చీరలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. పొద్దున మా సతీమణి అడిగింది ఎక్కడ పోతున్నావు అంటే నేను ఇట్లా సారీ డిస్ట్రిబ్యూషన్ పోతున్నానని చెప్పి ఆమెకు చెప్పిన. సో ఆమె అన్నది అరే నాకు కూడా ఒకటి తీసుకురా అని చెప్పింది. ఎందుకంటే నేను ఆమెకు చెప్పిన చాలా బాగున్నాయి ఈ చీరలు. ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం 200 రూపాయలు అట్లా కాదు. ఇది మన తెలంగాణ పద్మశాలీలు ఏదైతే కుట్టినరో సిరిసిల్ల, కరీంనగర్ లో ఇక్కడ మన తెలంగాణలోనే ఈ చీరలు కుట్టించిన చీరలు అన్నమాట. అయితే మనం అందరము తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం మన భాష, మన యాస అనుకుంటున్నాం కదా. అయితే ఇది తెలంగాణ, ఈ చీరలు కూడా మన తెలంగాణ చీరలే. సో అందరు కూడా ఈ చీరలు మీరందరూ కూడా మంచిగా వాడుకోవాలి.